ఈరోజు మీకు చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయి చికెన్ రెసిపీ చెప్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, పోపు దినుసులు అంటే జీలకర్ర, యాలకులు, లవంగాలు వేసుకొని, చెక్క కావాలంటే చెక్క కూడా వేసుకోవచ్చు. దీని తర్వాత ఉల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలు కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం చిటికెడు ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమాటాలు వేసేయాలి. టమాటా, ఆనియన్ హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా టెక్స్చర్ వచ్చే వరకు ఇలా మెత్తగా అయ్యే వరకు చేసుకొని, దాంట్లో పసుపు, కారం మీకు ఎక్కువ కారం కావాలంటే 3 టేబుల్ స్పూన్స్కి వేసుకోవచ్చు, లేదా 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అండ్ ఇంకొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసి టమాటోస్ వేసిన తర్వాతనే వేసుకోవచ్చు, ఇలా కారం వేసిన తర్వాతనే వేసుకోవచ్చు. దీని తర్వాత చికెన్ మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ ఆనియన్స్ వేయకముందు అయితే వేయకండి, మాడిపోతుంది. వేసిన తర్వాత వేసుకోండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర ముక్కలుగా కట్ చేసి మంచిగా ఫ్రై అయితేనే ముక్కలకి బాగా పడుతుంది, చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా పెట్టేసి మొత్తం మంచిగా మిక్స్ చేసి 2 to 3 సెకండ్స్ ఇలా స్టిర్ చేసిన తర్వాత దానిపైన లిడ్ పెట్టేసేయండి. చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే హాఫ్ ఆఫ్ ది చికెన్ మంచిగా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ త్వరగా ఎక్కువ రావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ చూసి వేసుకోండి ఉప్పు మాత్రం. తీసిన తర్వాత వాటర్ దానంతా అదే బయటికి వస్తుంది, మంచిగా అంటే కుక్ అవుతుంది చికెన్. మీకు ఎక్స్ట్రా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ అయ్యేలాగా చూడండి. ఇలా కొంచెం గ్రేవీ తిక్కబడుతుంది కదా, అప్పుడు మీరు తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మొత్తం మేఘ్నా చేసింది. సో నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా వచ్చింది అనేది. వేడి అన్నంలో ఇలా చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ వైట్ రైస్లోకే చాలా టేస్టీగా వచ్చింది. సో ఈ చికెన్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.